పెట్టారు, ఇది చెప్పట్ల మిత్రధర్మం కోసం. అంతా ఏం ఖర్చు పెట్టలా, సగం కూడా ఖర్చు పెట్టుంటారు. కానీ గతంతో పోల్చుకుంటే, జగన్తోనైనా లేదా ఫస్ట్ టైం చంద్రబాబుతో పోల్చుకుంటే ఖర్చు ఎక్కువ ఇచ్చారు. దాని కారణంగానే ఈయన ఒక తన ముద్ర పడేటట్టుగా, అదేది ఊళ్ళల్లో ఈ మూగజీవాలు వెళ్ళేటప్పుడు మంచి నెలకు తొట్లు కట్టడాల దగ్గర నుంచి, అట్లాగే రోడ్లు వేయించడం దగ్గర నుంచి ఇవన్నీ సిస్టమేటిక్ గా చేసుకొస్తారు. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలని సక్రమంగా అమలు చేస్తారు. ఈయన ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకి ఒక దాన్ని ఏమంటారు, రాష్ట్రానికి సంబంధించి పర్ఫెక్ట్ పర్సన్ అయ్యారు. బీజేపీ వాళ్ళ వల్ల కావట్లా. బీజేపీ మంత్రి ఉన్న సత్యకుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్ కట్టుకుంటారు ఆయన అంటే, హాస్పిటల్ ప్రైవేట్కి ఇస్తుంటే చప్పట్లు కొడుతున్నాడు ఆయన, లేదా బీజేపీ కూడా చప్పట్లు కొడుతుంది, పీపీపీ కింద ఇచ్చేస్తాడు. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయ్యి దాన్ని చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు. మన పిడుగురాళ్ళది అనుకుంటా, అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని ఆగడము, దాన్ని మనమే నిర్వహిస్తాం అనేది చెప్పుకొచ్చినట్టు. ఈవెన్ దాన్ని ఏమంటారు, ఆరోగ్య కేంద్రాల కింద ఇప్పుడు జగన్ టైంలో పెట్టినటువంటి హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి కదా, అవి ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం, ఆయన ప్రచారం చేసుకోవడం చేత కాదు. ఇప్పుడు ఆయుర్వేదాకి డబ్బులు వస్తున్నాయి కేంద్రం నుంచి, అయ్యి ప్రచారం చేసుకోవడం చేత కాదు. రోజు ప్రెస్ మీట్ ఒక మొక్క ఎక్కడో మాట్లాడితే అదే అయిపోయింది నేను చెప్పేశానని ఆయన శబాష్ శబాష్ అని సంకలు గుద్దుకుంటాడు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి చాలా లెక్క వివరంగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. నిజంగా డీటెయిల్డ్గా అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని వస్తున్నాయో